మిత్రమా, నేను ఎప్పుడు కూడా రిస్క్ చేయను అంటావా? అయితే నువ్వు ఎప్పుడు కూడా రిస్క్ చేస్తూ ఉన్నట్లే. ఎటు వెళితే ఏమవుతుందో, ఏం చేస్తే ఏం జరుగుతుందో అనే భయంతో బ్రతికితే నీ వాళ్ళు అంటే అనుక్షణం కూడా రిస్క్ నిన్ను వెంటాడుతూనే ఉంటుంది మిత్రమా. నీకు తెలియకుండానే నీ వాళ్ళ జీవితం అంతా కూడా రిస్క్లోకి వెళ్ళిపోతుంది. అదే ఒక్కసారి ప్రయత్నించి చూడు. మంచో చెడో, లాభమో నష్టమో, ఏది ఏమైనా సరే నీకు ఒక అంచనా వస్తుంది. నువ్వు పని పూర్తి చేయాలి అనుకుంటే పరిష్కార మార్గాలు కూడా దొరుకుతాయి మిత్రమా. అదే లేకపోతే మాత్రం అడుగు వేద్దామంటే అన్ని అవరోధాలే ఎదురవుతాయి. ఇవన్నీ నీ చిత్తశుద్ధి సంకల్పాన్ని సవాలు చేస్తాయి మిత్రమా. వాటిని నువ్వు దాటితే ప్రశ్నలకు సమాధానం, ఇబ్బందులకు పరిష్కార మార్గాలు దొరుకుతాయి మిత్రమా. ఇచ్చిన మాట తప్పకుండా ఎంత జాగ్రత్తగా ఉంటావో మాట తుల్లకుండా అంతే జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే చేజారిన సమయం, నోరు జారిన మాట ఎప్పటికీ వెనక్కి రావు. ₹1 అదనంగా ఖర్చు చేస్తే కాస్త కష్టపడితే సంపాదించుకోవచ్చు. కానీ ఒక్క మాట ఎక్కువగా మాట్లాడితే జరిగే నష్టం కొన్నిసార్లు ఊహించలే మిత్రమా. అందుకే అవతల వాళ్ళ మనసు ఎరిగి, గుర్తు ఎరిగి మాట్లాడడం అలవాటు చేసుకుంటే అందరికీ మంచిది మిత్రమా. ఎందుకంటే నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందని మన పెద్దలు ఊరికే అనలేదుగా మిత్రమా. ప్రకృతిలో ప్రతి వస్తువుకి, ప్రతి ప్రాణికి ఒక సమయం అనేది వస్తూ ఉంటుంది. అలాగే వాటిని అవసరం అందరికీ కూడా తెలుస్తుంది. చలికాలం మూలన పెట్టిన గొడుగును వర్షాకాలం రాగానే దులిపి మరీ వాడుకుంటాం. 3 నెలలు నన్ను మూలన పడేశారని నెగిటివ్ ఆలోచన వస్తే గొడుగు తుప్పు పడుతూ ఉంటుంది. కాబట్టి పాజిటివ్ ఆలోచనతో తన సమయం కోసం వేచి చూస్తే ప్రతిఫలం తప్పకుండా దక్కుతుంది మిత్రమా. అది కాదు, నలుగురిలో ఏమనుకుంటారో, వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళు ఏమనుకుంటారంటే ఎవరా నలుగురు? నువ్వు పుట్టినప్పుడు ఆ నలుగురు ఎక్కడ ఉన్నారు మిత్రమా? నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు ఆ నలుగురు ఏమైపోయారు? నీ సమస్యలకు వాళ్ళు పరిష్కరించారా, లేదా నీ సమస్యను నువ్వే పరిష్కరించుకున్నావా? కాస్త ఆలోచించు. ఎవరి ఏంటో తెలియని ఆ నలుగురు కోసం ఆలోచించడం మానేస్తే నీ జీవితం నువ్వు జీవించగలవు. కష్టమైన నష్టమైన నీ జీవితం నీదే మిత్రమా. నీకు సహాయపడని ఆ నలుగురు గురించి ఆలోచించి సమయాన్ని వృధా చేసుకోకు. అర్థమైందనుకుంటా మిత్రమా. ఎవరు ఏ స్థితిలో ఉన్నా సరే ప్రతిరోజు ఒకేలా ఉంటే దాన్ని జీవించడం అనరు, అలా బ్రతికేస్తున్నామంటారు. రోజులు మారుతున్నాయి తప్ప జీవితంలో మార్పు ఉండడం లేదు. అంటే మనం కొత్తగా పయనిస్తున్నట్టే. నాకు ఎందుకులే ఇవన్నీ అని అనుకునేందుకు మనం బ్రతికేది పక్కవారి లైఫ్లో కాదు కదా. ఏదైనా సరే ప్రయత్నం చేస్తేనే తప్పో ఒప్పో, మంచో చెడో, గెలుపో ఓటమో ఏదైనా వస్తుంది మిత్రమా. నీకంటే చిన్నవారితో నిన్ను పోల్చి బాధపడుతున్నావా? అండగా నీ వాళ్ళే నీకు నిలవడం లేదా? ఏమీ పర్వాలేదు. కాలం పెట్టే పరీక్షల్లో ఇవి కూడా ఒక భాగమే మిత్రమా. కష్టకాలంలో నీ వైపు నిలిచేవారెవరో, సుఖాల్లో నీ చెంత చేరేది ఎవరో తెలిపే సమయం ఇదే మిత్రమా. అప్పుడు నీకంటూ ఎవరూ లేకున్నా నష్టమేమీ లేదు. నీ జీవితం నీది, ప్రయాణం నీది, ఫలితం నీది. ప్రతిరోజు ప్రతి సమయం నీది అవ్వాలని లేదు కదా మిత్రమా. ఉదయం మనకు వెలుగునిచ్చే సూర్యుడు కూడా సాయంత్రం తర్వాత కనిపించడు. ఉదయం చంద్రుడు ఉంటే మనకి ఎంత ఇబ్బందో, పగలు వెలుగునిచ్చే సూర్యుడు రాత్రి ఉన్నా కూడా అంతే కష్టం మిత్రమా. నిన్న నీది కానంత మాత్రాన నువ్వేవి కూడా తక్కువ అవ్వాల్సిన అవసరం లేదు. వేచి చూస్తే నీకు కూడా సమయం వస్తుంది నువ్వేంటో తెలిపేందుకు. అప్పటికి వరకు సిద్ధంగా ఉండు మిత్రమా. ఏ బంధమైనా నిలబడాలంటే అర్థం చేసుకునేంత ప్రేమ ఉండాలి. నీతో ఉన్న వాటి విలువ అవి నీ దగ్గర ఉన్నంత వరకు నీకు అస్సలు అర్థం కాదు మిత్రమా. ఒక్కసారి నీ చేజారిన తర్వాత అర్థమైనా సరే ఏవి కూడా చేయలేవు. అది ఏవైనా సరే, వస్తువులైనా, బంధువులైనా, చివరికి నీ స్నేహితులైనా సరే. మిత్రమా, గోడపైన గడియారం ఆగిపోయిందని చాలామంది కూడా అంటారు. కానీ ప్రతిరోజు 2 సార్లు సరైన సమయం చూపిస్తుందని
కొందరే చెప్తారు మిత్రమా. మనం చూడాల్సింది సమస్య అద్రోహాలను కాదు, వాటి లోపల గల విజయ అవకాశాలను. విజేతలంటే కొత్తగా ఉండరు మిత్రమా. వాళ్ళు విషయాలను, కొత్తగా అవకాశాలను ఆశా కోణంలో చూస్తారంతే. అవునా, మగవాడి పరువు కొంతవరకే ఆడదాని అందం మీద ఆధారపడి ఉంటుంది. అదేంటి అని అనుకుంటున్నావా మిత్రమా. ఒక అందహీనమైన అమ్మాయితో తిరిగిన వాడిని ఆఖరికి దీన్ని కూడా వదలలేదా అని అంటారు. అది బాగా అందమైన అమ్మాయితో తిరిగిన వాడికి ఎక్కడో రాసిపెట్టి ఉంది వీడికి అని అంటారు. లేకుంటే ఇంత అందమైన అమ్మాయి ఎలా దొరుకుతుందని గొప్పగా మాట్లాడుకుంటారు మిత్రమా. ఎదురుగా కనిపించే కొండని చూసి భయపడితే అవతలి అందాలని చూడలేవు కదా. కష్టాలను ఓర్చి ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తే శిఖరం సైతం నీ కాళ్ళ కిందకు చేరి ప్రపంచాన్ని నీ కళ్ళ ముందు పెడుతుంది మిత్రమా. జీవితము ఇంతే. అవరోధాలను తలుచుకుని ఆగిపోతే అద్భుతాలను ఆస్వాదించలేవు. పుట్టిన కుటుంబం, పెరిగిన వాతావరణం, ఎదురైన పరిస్థితులు ఇవన్నీ కలిసి వచ్చి అందలాన్ని ఎక్కితే అది విజయం కాదు మిత్రమా. ప్రతిరోజు పరీక్షలు ఎదుర్కొంటూ సమస్యలు స్వాగతం పలుకుతున్నా సరే పరిష్కారాలతో వాటిని వీడ్కోలు పలుకుతూ సాగితేనే అదే అసలైన విజయం అంటారు. కాలం వీరిని మాత్రమే విజేతలుగా చరిత్రలో నిలబడుతుంది మిత్రమా. ఓర్పు చాలా చేదుగా ఉంటుంది. ఎంత చేదుగా అంటే ఈ కాలాన్ని భరించలేనంతగా, అర్థం చేసుకోలేని వారికి అవమానాలు ఎదుర్కోలేనంతగా. మిత్రమా, శత్రువులకి మనం అవకాశంగా మారేంత, కానీ పరిస్థితులు అన్నిటినీ కూడా ఓర్పుగా తట్టుకుంటే దాని నుంచి వచ్చే ప్రతిఫలం తీపి ముందు ఆ చేదు రుచి అనేది తక్కువగా అనిపిస్తుంది మిత్రమా. నువ్వు మాట్లాడితే కానీ మాట్లాడిన వారిని దూరం పెట్టడం చాలా ఉత్తమం. ఎందుకంటే ఈ రోజుల్లో బంధాలు నిలబడాలంటే నిన్ను నువ్వు కోల్పోయి వాళ్ళకి నచ్చినట్టుగా బ్రతకాలి. అలా కాకుండా నీకు నచ్చినట్టు బ్రతకడం ప్రారంభించిన మరుక్షణం ఆ బంధం బూసిపోవడమే కాదు, నీకు అహంకారాన్ని పేరు కూడా తెచ్చిపెడుతుంది. కాదంటారా. మనముండే ఈ సమాజంలో ఎలాంటి మూర్ఖులు ఉన్నారంటే నడిచేవారిని పరిగెత్తు అంటారు, పరిగెత్తిన వారిని ఎగరమంటారు. సరే అని కష్టాలను అధిగమించి ఎదుగుదాము అనుకునేలోపు రాళ్లతో కొట్టి మరీ మళ్ళీ రోడ్డు మీదకి లాగేస్తారు మిత్రమా. బహుశా అందుకేనేమో ఓటమి నుంచి పొందిన నిరుత్సాహం కన్నా గెలుపు నుంచి వచ్చిన అవమానాలే గుండెల్ని ఎక్కువగా గాయపరుస్తాయి. మిత్రమా, మనం అందరికీ నచ్చాలని రూలేం లేదు కదా. రాముడంతటి వాడి రావణుడికి నచ్చలేదు. అయినా మనమంతా సీతారాముల్ని ఆరాధిస్తాము. కృష్ణుడంతటి వాడే తన మేనమామ కంసుడికి అస్సలు నచ్చలేదు. కానీ ఈ ప్రపంచం మొత్తం ఆ గోకులి కృష్ణుడి బాటని అనుసరిస్తుంది. ఎవరు నిన్ను వద్దు అని అనుకుంటున్నారనేది పెద్ద విషయమేమీ కాదు మిత్రమా. దాని గురించి నీకు ఆలోచన కూడా అనవసరం. కానీ గట్టిగా అరిచినంత మాత్రాన అవతల వాళ్ళు గెలిచినట్టు కాదు. నీకు నువ్వుగా మౌనంగా ఉన్నంత మాత్రాన తక్కువైపోవు. ఎందుకంటే రూపాయి బిళ్ళ చేసే శబ్దం 100 రూపాయల నోటు చేయలేదు కదా. మౌనంగా ఉండే 100 రూపాయల నోటు 100 రూపాయి బిళ్ళలు చేసే శబ్దం చేయలేదు కదా. కాస్త ఆలోచించు మిత్రమా. ఒక ఆడదాని ఆశకు ఆకలిస్తే ఎంతోమంది మగాళ్ళు జీవితాల్ని నమిలి మింగేస్తుంది. కాదంటారా. ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.